సంబంధించిన విషయం చాలా సెన్సిటివ్ మ్యాటర్. అది సనాతన ధర్మాన్ని కాపాడాలని చాలామంది ఫైట్ చేస్తుంటే నీకు ఇప్పుడు దర్శనం కావాల్సి వచ్చిందా? సీఎం గారు, ఎక్స్ సీఎం గారు, మీరు ఈ టైంలోనే వెళ్ళాలి. ఈ టైంలో వెళ్ళి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తారు మీరు, మళ్ళీ బయట ప్రెస్ మీట్ పెట్టి. ఇదంతా కరెక్ట్ కాదండి. అది ఇంకా ఒక క్లారిటీ అనేది రాలేదు. అక్కడ అసలు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అక్కడ ఏమేమి జరిగింది, ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అవన్నీ కూడా ల్యాబ్ టెస్టులకు వెళ్ళినాయి, చాలా వరకు ప్రూవ్ అయినాయి. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నారు వన్ బై వన్. ఈయన ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మం గురించి ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడినా వాళ్ళని విమర్శించే పనిలో ఉన్నాడు, ముందుకొచ్చి పాదయాత్ర చేసే పనిలో ఉన్నాడు. ఆ సనాతన ధర్మాన్ని ఏమైనా సరే కాపాడాలి, ఇది మన హిందూ ధర్మం. అదే మీరు వేరే వేరే మతాల్లో చూసుకుంటే వాళ్ళ కమ్యూనిటీ ఇలా ఉంటుంది, మన హిందువులు అనేసరికి ఎందుకు ఈ అణచివేత అని ఆయన పోరాడుతుంటే మీరేమో ఇండైరెక్ట్గా ఇలాంటి దుశ్చర్యలన్నీ చేస్తూ ఉంటే జనాల్లోకి ఎలా పోర్ట్రేట్ అవుద్ది అనుకుంటున్నారు ఈ విషయాన్ని? ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇది ఎక్కడితో ఇది రాజకీయంగా చూడొద్దు. ఇది ఒక భక్తుడికి దేవునికి సంబంధించిన విషయం కాబట్టి దీని పట్ల పవిత్రతా భావం కలిగి ఉండాలని అందరూ కూడా నేనైతే కోరుకుంటున్నాను. లడ్డుకు ఉపయోగించే నెయ్యిని 320 రూపాయలకే కొన్నారు. స్వామివారి అభిషేకం చేయవలసిన నెయ్యిని 650 రూపాయలకు కొనడం జరిగింది. ఇక్కడ తేడా ఉంది అని ప్రెస్లో అడగడం ద్వారా ఆయన లేదు, మేము ఇది మంచికి చెడుకి ఎంత తేడా ఉందో ఈ నెయ్యికి పంది నెయ్యికి అంత తేడా ఉంది. అర్థమైందా? ఇక్కడ ఒక విషయమే అర్థం కావాలి. మంచి ఎప్పుడు కూడా చాలా తక్కువ రేటుకి అమ్ముడుపోద్ది, చెడు ఎప్పుడు కూడా చాలా ఎక్కువ రేటుకి అమ్ముకుపోద్ది. ఇదే వ్యత్యాసం అక్కడ కనబడుతుంది. అర్థమైందా? ఒక్క విషయంలో చెప్పాలంటే అక్కడ చేసిందే చాలా చండాలమైన పని. అక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యిందే ఒక దేవుడి మీద విమర్శలు వచ్చే పని, లేకపోతే ఆ సనాతన ధర్మాన్ని భ్రష్టపట్టించే పని. అలాంటి పని చేస్తూ కూడా మళ్ళీ ఇలాంటి ఎలిగేషన్స్, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్. ఇంకో మెయిన్ విషయము, ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ రోజు కూడా తిరుమలకు రాకుండా ఆయన ఇంటి దగ్గరే సెట్ చేసుకోవడం జరిగింది. పోయిన తర్వాత ఆయన ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కాలినడకన పోవడానికి ట్రై చేయడం ఏ విధంగా చూడొచ్చు? ఇదంతా కూడా ఇప్పుడు ఒక మ్యాటర్ నడుస్తుంది. అక్కడ ఒక దెబ్బ తగిలిందబ్బా మనిషికి, ఆ దెబ్బ మీద పుల్ల పెట్టి గెలకడం అంటారు దీన్ని. అర్థమైందా? ఒక విషయం అక్కడ జరుగుతుంది. ఏంటి పెద్ద విషయం అది ప్రపంచానికి సంబంధించింది. ఇప్పుడు ఎక్స్పెషల్లీ మన భారతదేశానికి సంబంధించింది, ఎక్స్పెషల్లీ హిందూ ధర్మానికి సంబంధించింది, ఎక్స్పెషల్లీ సనాతన ధర్మాన్ని కాపాడే పనిలో ఉండే పరిస్థితిలో ఉంటే దాన్ని వెళ్ళి కొంచెంత ఆజ్యం పోస్తున్నాడు అనమాట. దాని మీద కొంచెం ఫైర్ జల్లుతూ చూస్తున్నాడు. అదంతా కూడా వేరే రకంగా పోర్ట్రేట్ అవ్వాలని, జనాలందరూ కూడా వేరే రకంగా దాన్ని ఊహించుకోవాలని, అలాంటి దుశ్చర్యలు అన్నిటికి పాల్పడడం అది కరెక్ట్ కాదు. ఇది ఒక విషయం క్లియర్గా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు, హీరో అయినా ప్రతిపక్షమైనా ఎవరైనా హిందువులు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సనాతన ధర్మం గురించే పోరాడదాం, ఎదరకు రండి, మేము తేడా లేదు దీంట్లో. కానీ నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే ఖచ్చితంగా రాజకీయ పరంగానే చూస్తున్నారు దేవుణ్ణి కూడా. ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎదరకు రావాలి, ఎదరకు వస్తే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలు. అబ్బో ఈ రోజున రామ్ చరణ్ గారు వచ్చారు, లేకపోతే ఎన్టీఆర్ గారు వచ్చారు, లేకపోతే రజనీకాంత్ గారు వచ్చారు తమిళనాడు నుంచి అని జనాలు ఎదరకు వచ్చి అవును దీని గురించి మనం కూడా పోరాడదాం, రోడ్ల మీద నిరసనలు వ్యక్తం చేద్దాం, ఇలాంటి అపవిత్రత ఎన్ని గుడుల్లో జరుగుతుందో ఇలాంటివన్నీ అరికడదాం, ఇలాంటి చర్యలు తీసుకుంటే మంచిది. దీనికి ప్రతిపక్షం ఆ పక్షం ఈ పక్షం అని ఏ పక్షాలు ఉండవు. ఇది ఒక్కటే భక్తునికి దేవునికి మధ్య జరిగే ఒక గొప్ప కార్యం. దీనికి అందరూ కూడా సహకరిస్తే చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.